మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు నాకు కుల్లాయప్ప గారికి ఆఫీస్ మీదకి పోయి మన అంబేద్కర్ ఫోటోను కుల్లాయప్ప ఫోటోను చించేయడం అంటే చాలా దుర్మార్గము. దాన్ని కూడా ఎవరైతే దుర్మార్గులు దాన్ని చించినారో దాన్ని ఎరిపే చేసి ఖచ్చితంగా వాళ్ళు పట్టుకొని శిక్షించాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు నాకు వెంకట నరసానాయుడు మన వాళ్ళ ముగ్గురు కలిసి అన్నదమ్ములు నాగార్జున వాళ్ళ ముగ్గురు కలిసి నా పైన కుల సంఘాలకు పనిచేస్తున్నావు, ఎస్సీ ఎస్టీలకు పనిచేస్తున్నావు, మేము ఫోన్ చేస్తే నిలపల్లా, లేకపోతే మేము చంపుతామని చెప్పి నన్ను చాలా భూమి తకరారులు కావచ్చు, ఇంటి పట్టాలు కావచ్చు, కేసులు వివరాలు కావచ్చు, గుడికాడ బడికాడ ఏదన్నా కార్యక్రమాలు జరిగితే ఎస్సీలు పోనీకపోతే దానిపైన కంప్లైంట్లు ఇస్తున్నామని చెప్పి చాలా నా పైన ఇబ్బందులు గురి చేస్తూ చంపడానికి ప్రయత్నం చేసినారు. ఈ వెంకట నరసానాయుడు నాగార్జున అనేవాళ్ళు వాళ్ళ మీదనే నాకు ప్రాణదానం ఉంది, వాళ్ళు కూడా నాకు ప్రాణదానం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నా ఆఫీసు మీదకి వచ్చి నా ఆఫీసులో కూడా నేను చంపుతామని చెప్పి కొంత 10 మంది దున్నగలను పంపించి నన్ను బెదిరియడం జరిగింది. మళ్ళా నన్ను ఇంటికి పోయే టైంలో 6:30 టైంలో ఇంటికి పోతుంటే కాలువ దగ్గర నక్కల కాలువ దగ్గర రంగాపురం వరకు నన్ను ఒడుపుకుంటూ కత్తులు తీసుకొని కొడవలు తీసుకొని నన్ను ఒడుపుకుంటూ రావడం జరిగింది. వచ్చే ఎస్ఐ గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా జరుగుతుంది మాకు నార్పల్లో నన్ను చంపడానికి వచ్చినారంటే, సార్ ఇక్కడ రా నీ కంప్లైంట్ ఏం చెప్పి నేను కంప్లైంట్ ఇస్తే ఎక్కడ ఏమాత్రం నాకు న్యాయం జరగలేదు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళా కేసు కట్టకపోతే మళ్ళా నేను కుల సంఘాలందరినీ పిలుచుకొని స్టేషన్ ముందు ధర్నాలు కూడా చేయడం జరిగింది. ధర్నాలు చేసినా కూడా సిఐ గారు ఏమాత్రం కూడా స్పందించుకోకుండా మాటలు చెప్పి కేసు కడతా అని చెప్పి పంపించడం జరిగింది. మళ్ళీ కానీ ఎఫ్ఐఆర్ అయింది, దానిపైన ఏమాత్రం శిక్షించలేదు, దాన్ని ఎక్కడ అరెస్ట్ చేయలేదు. దానికి ఎస్పీ గారికి కూడా ఈరోజు కలిసినాము, ఆయన కూడా సమాధానం చెప్పినాడు, ఖచ్చితంగా తీసుకుంటాం, దానిపైన చట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం.